మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాము. Wherefore we labor that whether present or absent we may be accepted of him. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని దగ్గర నివసించుటకు ఇష్టపడతారో వారి యొక్క భవిష్యత్తును గురించి ఇక్కడ భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. దేహంతో ఉన్నా దేహమును విడిచినా, సజీవంగా ఉన్నా మరణించినా కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి, అదే కావలసింది అనుకుంటున్నారు వీళ్ళు. విశ్వాసులమైనటువంటి మనము మన గమ్యం మనకు తెలిసి ఉండాలి. క్రీస్తు సన్నిధికి చేరి అక్కడే శాశ్వతంగా జీవిస్తాము అని మనకి ఎప్పటికీ గుర్తుండాలండి. సో మన జీవిత విధానంపై ఈ సత్యం చాలా ప్రభావాన్ని చూపించేదిగా ఉండాలండి. మన జీవితంపై అలాంటి ప్రభావం ఉంది అని ప్రజలు గుర్తించాలి. ఎందుకు వీళ్ళు ఇంత డెడికేటెడ్గా ఉన్నారు, ఎందుకు ఇంత కమిటెడ్గా వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు అనేటువంటి విధానం అన్యజనులు గుర్తించగలిగి ఉండాలి. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు, నా జీవితంపై ఇలాంటి ప్రభావం ఉంది, నేను బ్రతికినా చనిపోయినా అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తుకు సంతోషం కలిగించటమే నా కోరిక అంటున్నాడు. ఇలా ఎంతమంది అండి అనుకునేది? కేవలం వ్రేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమేనా? బ్రతికినా చనిపోయినా క్రీస్తుకు సంతోషం కలిగించటమే అన్నిటికంటే ముఖ్యమైన నా కోరిక అంటున్నాడు. ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే, ఎవరైతే ప్రభుని సంతోష పెడదాం అనుకుంటారో వాళ్ళల్లో మాకు మేము సంతోషంగా ఉండాలి అనే గురి ఉండదండి వాళ్ళకి. మాకు మేము సంతోషంగా ఉండాలని గురి ఉండదు వాళ్ళకి. ఆ గురి కాదు, వాళ్ళ గురి ఏమిటంటే, నేను నా జీవితం అంతట్లో దేవుణ్ణే మహింపరచాలి. ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపెట్టడానికి తీర్మానించుకుంటారో ఆటోమేటిక్గా దేవుడు వారిని సంతోషపెడతాడు. అలా కాకుండా నాకు నేను సంతోషపరచుకోవాలనుకున్నావా, నువ్వు దేహంతో ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు, కేవలం బ్రతికి ఉన్నావని పేరు మాత్రమే. దేవుని మహిమ కోసం మనం జీవించాలి. ఇతరుల మేలు కోసమే మన బ్రతుకు ఉందని నిర్ధారించుకోవాలి. అలా ఎవరైతే దేవుని మహిమ కోసం ఇతరుల మేలు కోసం జీవిస్తామని నిర్ణయించుకుంటారో వారెప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టడానికే ముందుంటారు. ఈ రోజుల్లో మానవుడు తనను తాను సంతోషపెట్టుకున్నట్లో బిజీ అయిపోయాడండి. ఏ రూపేణా అయినా సరే, ఏ ఎంటర్టైన్మెంట్ ద్వారా అన్నా కానీ నన్ను నేను సంతోషంగా ఉండాలి, నా మనస్సును ఆహ్లాదపరచుకోవాలి. చాలా మంది యవనస్తులు వాళ్ళ జీవితాలను చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. క్లబ్బులు, పబ్బులు, త్రాగుడు, తందనాలు, వ్యసనాలు, మనిషిని పాడు చేసేటువంటి దుర్వ్యసనాలు అన్నిటికీ బానిసైపోయి గమ్యం తెలియక గురి లేకుండా బ్రతుకుతున్నారు. యవ్వనులనే కాదండి, ఏ వయస్సు వారైనప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా మారని వారు కొందరున్నారు. వారి వలన దేవునికి సంతోషమా, దుఃఖమా? ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నా ముఖ్య ఉద్దేశం, నా జీవిత గురి దేవుని సంతోషపెట్టడమే. ఎందుకంటే అలా చేసినప్పుడే నేను ప్రశాంతమైన క్రీస్తు సన్నిధిలో నివసించగలుగుతాను. నా భవిష్యత్ కాలమంతా ప్రశాంత జీవనం కొనసాగిస్తాను. ప్రభు పాదముల చెంత ఉన్న ప్రశాంతతను సొంతం చేసుకుంటానని చెప్తున్నాడు. దేహమందున్నను దేహమును విడిచినను ఒకటే నా కర్తవ్యం, తక్షణ కర్తవ్యం దేవుణ్ణి సంతోషపెట్టడమే. ఎవరైతే దేవునికి సంతోషం అవసరం లేదు అనుకుంటారో వాళ్ళు నిజమైన దేవుని పిల్లలు, దేవుని సేవకులు కాజాలరు కూడా. నీ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టిన అంశాలు ఎన్నున్నాయి? ఇప్పటివరకు ప్రభువు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో
ఎన్ని పర్యాయాలు నీవు చేసిన క్రియల వలన దేవుడు సంతోషించాడు, నీ జీవిత విధానం వలన దేవుడు సంతోషించాడు, దూతలతో కలిసి సంతోషించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికీ నువ్వు దేహంతోనే ఉన్నావు భూమి మీద. ఒకనాటికి దేహాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. నీ అపేక్ష ఏమిటి? శాశ్వతమైన సన్నిధికి చేరాలనుకుంటున్నటువంటి నీవు నీ జీవిత కాలమంతా దేవుణ్ణి సంతోషపెడుతూ నీ జీవిత విధానం అంతటిని బట్టి దేవుణ్ణి మహిమపరచుదువుగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.